హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము సోరకాయ గారెలు ఎలా చేయాలో చూపెడతానండి. సోరకాయ అప్పాలు కూడా అంటారు. ఓకేనా, సోరకాయ అప్పాలు చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా చేయండి, మీ ఇంట్లో కూడా నేను చూపెట్టిన విధంగానైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చేయి విధానం ఎలానో చూస్తూ ఉండండి. ఇవి 2 లేదా 3 రోజులు నిల్వ ఉంటున్నాయి. పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి రెబ్బలు, బియ్యం పిండి, అల్లం, ఉల్లిగడ్డ తురుము, అలాగే సొరకాయ తురుము. మెయిన్ వచ్చేసి సొరకాయ నేను 3/4 కప్పు తీసుకున్నాను. 3/4 కప్పుకి 1 కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుంది. అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఇక మనం చేసి పెట్టుకున్న అల్లము, ఉల్లిగడ్డ పేస్టు, అల్లము, అలాగే సొరకాయ తురుము, బియ్యం పిండి ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. రుచికి సరిపడు ఉప్పు అయితే వేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. మనకు సొరకాయలోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సొరకాయకి మనం కొలుచుకోవాలండి. ఎంత తురుము వస్తుందో అంత బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ఓకేనా, చాలా బాగుంటున్నాయండి సొరకాయ గారెలు. నేను చూపెట్టిన విధంగా చేస్తూ ఉండండి. ఇలా బాగా పిసుకుతేనే మనకు సొరకాయలో ఉన్న వాటర్ అనేది వచ్చేసి ఇంకా మనకు అప్పాలు అనేటివి సాఫ్ట్గా అయితే పిండి కూడా బాగా కలుస్తుందండి. ఇప్పుడు ఒక కవర్ అయితే తీసుకుంటున్నానండి, ఒక ప్లాస్టిక్ కవరు. ఆ కవరు తీసుకొని ఇంకా దానికి రౌండ్గా మనకు అప్పాలు చేసుకునే విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా కట్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర మిషన్ ఉంటుంది కదా, అప్పాలు చేసే మిషన్, దాంతో అయినా ఒత్తుకోవచ్చు. కానీ పల్చ వస్తే మరి కరకరలాడుతూ ఉంటాయండి. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక పిండి కలుపుకొని పక్కకు పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి. అలాగే చిన్న చిన్న పిండి ముద్దను చేసుకొని ఇప్పుడు కవర్కి నూనె అప్లై చేసుకొని కవర్ మీద పెట్టేసి ఇంకా చిన్న చిన్న అప్పాలుగా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని నూనె బాగా కాగినాక ఇంకా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని కాల్చుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, నేను చూపెట్టిన విధంగా అయితే చేయండి. ఓకేనా, చూడండి, చేతితోటి ఒత్తుకుంటున్నా. మీకు చేతితోటి ప్రాక్టీస్ లేకపోతే ఒక చిన్న గిన్నెతోటి, రౌండ్ గిన్నెతోటి, కటోరతోటి ఒత్తుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా అన్ని అప్పాలు ఇలాగనే చేస్తున్నాను. ఓకేనా, చూస్తూ ఉండండి. మధ్యలో ఓల్ చేసుకుంటున్నానండి, గారెలు కదా, ఓల్ ఉంటేనే బాగుంటుందని అలా చేసుకున్నాను. మనకు స్పూన్ లేకున్నా కూడా మధ్యలో స్టిక్ పెట్టితోటైనా తీసుకోవచ్చు. నేను చూపెట్టిన విధంగానైతే కాల్చుకొని ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా కాల్చుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.